ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. లక్ష్మీదేవి చాలా తెలివైనది. మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలో ఆవిడికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఈ ఫోటోలు చూసాక కూడా మీ నానమ్మ మేలిమి బంగారం అనుకుంటే నిన్న ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. ఇంత చెప్పినా నీకు నమ్మకం కలగకపోతే వెళ్ళి రిటైర్డ్ డిఎస్పీ తేజ గారిని అడుగు. శాంతినగర్ ప్లాట్ నెంబర్ 305లో ఉంటాడు. మీ నానమ్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని బ్రోతల్ కేసు కింద ఎన్నిసార్లు అరెస్ట్ చేశాడో డేటు టైములతో సహా చెప్తాడు. వెంటనే వెళ్ళి అతని నోటంటే మీ నానమ్మ పుణ్యచరిత్ర విని తరించు. ఆల్ ద బెస్ట్. నువ్వు వద్దన్నా నీ మంచిని కోరేవో అజ్ఞాత స్నేహితుడు. కమేన్. నమస్కారం సార్. ఎవరు కావాలి? సార్ నా పేరు వినోద్. ఓ పని మీద మీ దగ్గరికి వచ్చాను. రా కూర్చో. ఒక కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి సార్. చూడు బాబు, కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అంతేగాని ఇక్కడికి రావడం ఏంటి? మాట్లాడవే. సార్ ఈ ఫోటోలో ఉన్న లేడీని గుర్తుపట్టగలరా? ఏంటి పజిలా? ఇదా? ఇది అందరిళ్లలో పాచి పని చేసిన లక్ష్మి. కూలిపేటలో ఉండేది. పగటిపూట పని మనిషి, రాత్రిపూట మనీ మనిషి. సార్ వీళ్ళని గతంలో మీరే బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేశారని విన్నాను. మరిన్ని వివరాలు తెలుసుకోవాలని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఇలా వచ్చాను. అసలు దీనికి నీకేంటి సంబంధం? ఈ వివరాలతో నీకేంటి అంత అవసరం? నేను రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారు మనవణ్ణి. వాట్? నువ్వు రోజీ గారు మనవడువా? అవును సార్. ఐసి. లక్ష్మి కులటాన్ని నిరూపించడానికి సాక్ష్యం ఈ ఫోటో ఒకటే కాదు. స్టేషన్లో పాత రికార్డులు తిరిగేస్తే మరిన్ని ఆధారాలు దొరుకుతాయి. ప్లీజ్ సార్, నాకు డీటెయిల్గా సాక్ష్యాధారాలు కావాలి. అవి నాకు చాలా అవసరం. ఎలాగైనా సరే ఈ హెల్ప్ మీరే చేసి పెట్టాలి. సరే పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు ఇలా స్టేషన్ రావడం. చిన్న పనుండి వచ్చాను. ప్లీజ్ కూర్చోండి. కూర్చో వినోద్. ఇన్స్పెక్టర్, ఇతను వినోద్ అని బిజినెస్ రంగంలో సంచలనం సృష్టించిన ప్రతిభావంతుడు. ఓ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. మరో విషయం, ఈ వినోద్ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రోజీ గారి ముద్దుల మనవడు. ఆమె బిజినెస్కి వారసుడు. అలాగా? ఇన్స్పెక్టర్, మీరు మాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. చెప్పండి సార్. నేను ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఓ బ్రోతల్ కేసు విషయంలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. ఆ కేసు మన స్టేషన్ రికార్డులో ఉంది. ఆఫ్ కోర్స్ చాలా ఏళ్ళైంది. పాత రికార్డులు తిరిగేస్తే తప్పకుండా దొరుకుతుంది. అలాగే సార్. 302 సార్, రికార్డ్ రూమ్ ఓపెన్ చేయి. ఓకే సార్. సార్ రండి సార్.
వినోద్, నువ్వు అడిగిన సాక్ష్యాధారాలు ఇవ్వు. అమ్మమ్మ, రోజు నీ మనవడు నేను చేసిన కూర బాగోలేదని, పప్పులో ఉప్పు లేదని, నాకసలు వంటే రాదని తెగ పోజు కొడుతుంటాడు. మొన్న అలాగే అంటే నాకు తిక్కరేగి ఓసారి వండితే తెలుస్తుంది అని అన్నాను. అదేమన్నా బ్రహ్మ విద్య, రాత్రికి నేనే వండుతాను చూసి నేర్చుకోని కిచెన్లోకి వెళ్ళి గిన్నెలతోటి గరిటెలతోటి కాసేపు కుస్తీ పట్టాడు. కాని చేత కాలేదు. ఏడుపు మొహం పెట్టి బయటకొచ్చి నా వల్ల కాదు గాని నువ్వే వండు అన్నాడు. ఛాన్స్ దొరికితే నేనొదులుతానా? వంట గింట చేయడానికి మూడ్ లేదు బాబు, బయటికి వెళ్లి తిందాం పదా అని రెస్టారెంట్కి తీసుకెళ్లాను. అంతే, మీ మనవడి గారికి 1000 రూపాయలు క్షామారం. వాడిని అమాయకుని చేసి ఆటలాడిస్తున్నావన్నమాట. నిన్ను అమ్మమ్మ వదులమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. అల్లరి పిల్ల. వినోద్, వినోద్, ఏంటంత పొగరు? నువ్వు పిలిచినా కూడా వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళడుగుతానుండు. వద్దు, నువ్విప్పుడేం అడగద్దు. ఆఫీస్ అన్నాక 1,00,000 సమస్యలుంటాయి. ఏదో జరుగుంటుంది. జరిగితే ఆ కోపం ఆఫీసులో చూపించాలి, ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే ఎలా? తప్పు సంధ్య, అలా అనకూడదు. పొద్దుట్నుంచి తిరుగుతూ ఉంటారు కదా, బాగా అలసిపోయి ఉంటాడు. చిరాగ్గా ఉండి పలకరించి ఉండడు. ఇంతలో ఏమైపోతుంది చెప్పు? నేనొచ్చి చాలాసేపయింది. మీ మావయ్య కూడా ఇంటికొచ్చేసి ఉంటాడు. నేను వెళ్ళాక ఏం జరిగిందో అడుగు, తనే చెప్తాడు. మరి నేను వెళ్ళొస్తాను, వినోద్ కూడా చెప్పు. చెప్తానులే. వినోద్, ఏమిటలా ఉన్నావు? మాట్లాడవేంటి? అమ్మమ్మని చూసి కూడా పలకరించకుండా వచ్చేశావు. పైకి చెప్పలేదు కానీ ఆవిడ చాలా బాధపడుంటుంది. అసలేం జరిగిందో చెప్పు. సంధ్య, నన్ను విసిగించకు. సరేలే, విసిగించను కాని భోజనం చేద్దాంరా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినే. నువ్వు తినకుండా నేనెప్పుడైనా తిన్నానా? భోజనం చేసి వచ్చి ఆలోచించచ్చు గాని ముందు పద. ఒకసారి చెప్తే అర్థం కాదా? విసిగించొద్దంటే వినిపించుకోవే, వెళ్ళవతలకే.
వినోద్, వినోద్, సంధ్య, ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు తాతయ్య. నా దగ్గర దాపరకం ఎందుకు చెప్పమ్మా. వినోద్ ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంట్ పని మీద బయటికెళ్ళి ఉంటాడు. దీనికి కంగారెందుకు? వెళ్ళినందుకు కాదు తాతయ్య, వెళ్ళేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఉదయాన్నే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పుండడమ్మా. లేదు తాతయ్య, నిన్న సాయంత్రం ఇంటికొచ్చిన దగ్గర నుంచి మూడీగా ఉన్నాడు. రాత్రి భోజనం కూడా చేయలేదు. ఎందుకలా ఉన్నావని అడిగితే విసుక్కున్నాడు. ఆఫీస్ అన్నాక 1,00,000 సమస్యలుంటాయి. అనుకున్న పని టైంకి కాకపోవడం, రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడం ఏదో జరుగుంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నాతోనే చెప్తాడు. అలాంటిది నేను అడిగినా చెప్పలేదంటే అనవసరంగా అలాంటి విషయాలన్నీ నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అనుకుని ఉంటాడమ్మా. అయినా ఎంతో ధైర్యస్తురాలివి. వినోద్ని పెళ్లి చేసుకుని ఆ రోజుగారు ఆట కట్టించిన దానివి. ఇంత చిన్న విషయానికి ఇలా అయిపోతే ఎలా? ఏం జరిగిందో కూడా నాతో చెప్పలేదంటే చాలా బాధగా ఉంది తాతయ్య. ఏదో ఆఫీస్ వ్యవహారం అయి ఉంటుందమ్మా. ఏవేవో ఆలోచించుకుని అనవసరంగా మనసు పాడు చేసుకోకు. శుభ్రంగా స్నానం చేసి దేవుడికో దండం పెట్టుకుని ఆఫీస్కో ఫోన్ చేయి. అన్నీ అవే క్లియర్ అయిపోతాయి. ఇంకేమో ఆలోచించకుండా వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిలా వచ్చావు? మేఘ సందేశంలాగా లక్ష్మీదేవి దగ్గర నుంచి బీడీ సందేశం ఏమైనా తెచ్చావా? లేదు మేడం, ఫాదర్ దగ్గర నుంచి వస్తున్నాను. ఆయన ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఆ విషయం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? డాక్టర్లు వచ్చి చూస్తున్నారు, కానీ ఆయన పరిస్థితి ఏం బాగుపడలేదు. నెల రోజుల నుంచి మంచం మీదే ఉన్నారు. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పేశారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నట్టు? మందులకి ఆపరేషన్కి డబ్బు కావాలనా? కాదు మేడం, ఫాదర్ వారం రోజుల నుంచి మీ పేరే కలవరిస్తున్నారు. మిమ్మల్ని చూడాలంటున్నారు. మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మీకు తెలుసు. ఆయన ఎలాగూ ఎక్కువ కాలం బతికే అవకాశం లేదు. ఒక్కసారి మీరు వచ్చి చూస్తే సంతోషిస్తారు. చివరి క్షణాల్లోనైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇలాంటి పనికి మాలిన విషయాలన్నీ చెప్పి ప్రశాంతంగా ఉన్న నా మనసు ఎందుకు పాడు చేస్తావు? రోగాలతో బాధపడేవాళ్ళు, చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అందర్నీ పలకరించి పరామర్శించడానికి నాకు టైం లేదు. ఈ విషయం చెప్పడానికి నువ్వు వస్తే వెంటనే వెళ్ళొచ్చు. అలా అనకండి మేడం. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. అనాథలా ఉన్న మిమ్మల్ని చేరదీసి అమ్మా నాన్న అన్నీ తనే అయిపించారు. ఏ కష్టమూ లేకుండా సుఖంగా సంతోషంగా బతకాలని ఎలిజబెత్ మేడం దగ్గరికి చేర్చారు. అనామకురాలుగా ఉండాల్సిన మీరు ఈవేళ ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఫాదరే. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఆ కృతజ్ఞతతోనైనా ఒక్కసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది. స్టాప్ ఇట్. దేనే కృతజ్ఞత? ఇవాళ నాకున్న ఆస్తిపాస్తులు ఆయన ఇచ్చాడనా? సొసైటీలో నాకున్న స్టేటస్ ఆయన ఇచ్చాడనా? అలాంటి మనిషిని చూడాల్సిన అవసరం నాకు లేదు. అనవసరమైన విషయాలకి నా టైం వేస్ట్ చేసుకోలేను. మీరు క్లబ్బులో గడిపే టైం పట్టదు మేడం ఆయన చూసి రావడానికి. కృతజ్ఞత లేకపోయినా కనీసం మానవత్వంతోనైనా ఒకసారి వెళ్ళి చూడండి. చనిపోయే ముందు మిమ్మల్ని చూడాలనుకుంటున్న ఆయన ఒకే ఒక కోరిక తీర్చండి ప్లీజ్. కృతజ్ఞతలు, మానవత్వాలు ఇలాంటి పిచ్చి సెంటిమెంట్స్ నాకు లేవు. ఆయన ఎప్పుడో ఏదో చేశాడని జీవితాంతం రుణపడి ఉండాలనుకోవడం మూర్ఖత్వం. నాకు ఎవరూ ఏమీ చేసింది లేదు. నా తెలివితేటలతో, స్వయం కృషితో
ఇంత సామ్రాజ్యానికి మహారాణినయ్యాను. నేను ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఎవరిని చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంత్యక్రియలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, చెక్కు రాసిస్తాను. వద్దు మేడం, మీ మీద ఆయన చూపించిన అభిమానానికి ప్రేమకి మీరేనాడో అంత్యక్రియలు జరిపించేశారు. ఇంకా చెక్కెందుకు? ఎస్, వినోద్ హియర్. నేను సంజయ్ని మాట్లాడుతున్నాను. ఏంటి ఉదయాన్నే చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఇది అడగడానికి కొంపలేవో మునిగిపోయినట్టు ఫోన్ చేయాలా? అది కాదండి. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్ పెట్టే. చిచి, అసలు మెంటల్ పీస్ లేకుండా పోయింది. బాబు వినోద్, వెరీ గుడ్. ఆఫీస్ చాలా బాగుంది. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నట్టు ఆఫీస్ చూస్తే బాస్ సంగతి అర్థమైపోతుంది. ఎనీహౌ, యూ హ్యావ్ గాట్ ఎ గుడ్ టేస్ట్ మై బాయ్. కీప్ ఇట్ అప్. బిజినెస్ ఎలా ఉంది? మా గ్రానీని ఎందుకు వదిలేశారు?